మనల్ని తిరగొద్దు అన్నారు. ఇక్కడేమో రైతులు, చిన్న వ్యాపారస్తులు, మహిళలు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే ప్రధానమంత్రి వెళ్ళి అక్కడ పోజులు ఇస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు అన్నారు. నిజంగానే అంటే ఈజ్ దట్ ఏ సీరియస్ కామెంట్ ఆన్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది కంట్రీ? రెండోది ద్రోహులు అన్నారు. నాకు ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే, మీరు మిగతా విమర్శలు ఎన్నైనా చేయొచ్చు, కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని ఉద్దేశించి ద్రోహులు అనడం సమంజసమా? ద్రోహి అనడం సమంజసమా? రిషి గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. నమస్కారం. ఈ గత ఒక 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి, దేశంలో ఆర్థిక సంక్షోభం దిశగా మనందరం పయనిస్తున్నటువంటి దాంట్లో ఒకటే వారంలో 4 రూపాయలు పెట్రోల్ మీద, డీజిల్ మీద పెంచుతున్నటువంటి దాంట్లో ఒక ఏడాదిలోనే సుమారు 1000 మీద సిలిండర్ మీద పెంచినటువంటి నేపథ్యంలో సామాన్యుడి నడ్డి విరిగిందాకా వదిలిపెట్టేదే లేదనేటటువంటి పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ భాషణలు ఇచ్చేటటువంటి దగ్గరనేమో నీతి సూక్తులు చెప్పుకుంటా, పాలన చేసేటటువంటి దానికేమో దానికి భిన్నమైనటువంటి వ్యవహారాలు చేసేటటువంటి దాన్ని ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రశ్నించిండ్రు, ఎత్తి చూపిండ్రు, విమర్శించిండ్రు, అవును ఒక మాట కూడా అన్నారు. రాజ్యాంగం మీద వాళ్ళు చేస్తున్నటువంటి దాడి ఎట్లా జరుగుతూ ఉంది, ఈరోజు ఎన్నికల కమిషన్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే ఆఖరికి జ్యుడిషియరీ వరకు కూడా ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి నేపథ్యంతో భారతదేశం యొక్క పరిస్థితి అధోగతి పాల్పోతున్నటువంటి దాంట్లో ప్రజలు కష్టపడుతుంటే, ఉద్యోగాలు లేక రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంటే, లాటరీ గులిపించుకుంటా ఈడ నువ్వు ఉండి నీ స్టూడెంట్స్ మీద పరీక్షా పత్రాలనేమో లీకులు చేసుకుంటా, అదే పరీక్షా పత్రాల కాడికి చెక్కింగ్లకు వస్తేనేమో మంగళసూత్రాల కాడికించి తీసి పక్కకు పెట్టించుకుంటా, నువ్వు పోయి ఆడకేమో మెలోనీకి మెలడీ చాక్లెట్లు చూపించుకుంటా ఈరోజు రీల్స్ తీసుకొని కిల్లకిల్ల నవ్వుతుంటే దేశం ఏడుస్తున్నప్పుడు నువ్వు నవ్వేటటువంటిది ఇది నీ చిత్తశుద్ధ అని చెప్పి రాహుల్ గాంధీ గారు అడిగినరు. దీంట్లో తప్పేముంది సార్? ఇప్పుడు అంతకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. ఎవరి దేశం అనేటటువంటిది కాదు. అసలు నెహ్రూ గారి సమయంలో గాడ్సే మహాత్మా గాంధీని కాదు నెహ్రూని చంపేది ఉండే అనేటటువంటి ఇలా సొంత పార్టీ అడ్వకేట్లు అయి ఉండి ఈరోజు సోషల్ మీడియా మాధ్యమాలలో అధికారికంగా పెడుతున్నటువంటి దుస్థితి బీజేపీది ఉంది. ఒకరి ప్రాణాలు పోయేది ఉండే, తీసేది ఉండే, వీళ్ళు బతికేది లేకుండే, వీళ్ళు కాకుండా ఇంకోళ్ళు ఎవరైనా వచ్చేది ఉండే, ఇలాంటి విద్వేషపూర్వమైనటువంటి ఏం లేవే. రాహుల్ గాంధీ గారు చెప్పింది ఒకటి, ఫెర్టిలైజర్స్ ఈరోజు మనకు ఉంటున్నటువంటిది నిల్వలు ఏంటిది అంటే 51% ఉన్నాయండి. ఈ సీజన్కి 51% ఉన్నాయి. రైతుల మీద రేపు పొద్దున భారం పడబోతుంది. రైతుల ఆర్థిక పరిస్థితి ఎదుర్కోలేనటువంటిది ఉంది. ఇక్కడ సామాన్యులు బతికేసే అంత లేదు. మనం ఏమనుకుంటున్నాం, బీజేపీ చెప్పేది ఏంటి అంటే దేశం కోసం అని చెప్పి మాట్లాడినరు. ఇదే నరేంద్ర మోడీ గారు వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో ప్రపంచం మొత్తం కుదేలైపోతున్నటువంటి పరిస్థితులలో భారతదేశం మాత్రం ఆర్థికంగా చాలా నిలకడగా నిలబడ్డదని చెప్పినటువంటి ప్రధానమంత్రి గారు ఆడ ముఖ్యమంత్రి ఓటు తీసుకుంటుంటే ఈడికి వచ్చేసి ఇదే తెలంగాణలో ఈరోజు మీరు ఏది బండ్లు తక్కువ వాడండి, పెట్రోల్ డీజిల్ తక్కువ వాడండి, బయట విదేశాలకు పోకండి, బంగారం కొనకండి, ఇవన్నీ మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు చెప్తున్నటువంటి దానికి చేస్తున్నటువంటి దానికి ఏమైనా సంబంధం ఉందా? బంగారం ఎవడు కొనవద్దు అనేటటువంటిది గిట్ట మీరు సలహాలు సూచనలు ఇచ్చేటటువంటిది ఉంటే బంగారం దుకాణాలే పనిచేయి. నీ చేతిలో ఉందండి చట్టము, దుకాణాలు పనిచేయి ఒక ఏడాది పాటు. దేశం పరిస్థితి బంగారం కొట్టే బాగుండదు అనుకుంటే. నాకు మీరు అడిగిన పాలసీల పరంగా లేకపోతే ఆర్థిక సంక్షోభాన్ని ప్రధాని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారా లేదా ఇదంతా చర్చ మాట్లాడాలి. రాహుల్ ప్రశ్నించడం నేను తప్పుపట్టట్లేదు. మీకు బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద కోపం ఉంటే ఉండొచ్చు. బీజేపీ పొలిటికల్ రైవలరీ, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు మీరు వ్యతిరేకం కాబట్టి. అమిత్ షా మీద కోపం ఉండవచ్చు, మోడీ మీద వ్యక్తిగతంగా కోపం ఉండొచ్చు. కానీ మోదీ దేశ ప్రధాని. ఇన్ని కోట్ల మంది, సరే 140 కోట్ల మంది ఓట్లేసి ఎన్నుకున్నారా? లేదు, 90 కోట్ల మంది మన ఓటింగ్లో పాల్గొన్నారు. అందులో ప్రధానంగా అధిక భాగస్వామ్యం, అధిక ఓట్లు బీజేపీకి వచ్చాయి కాబట్టి ఎన్డీఏ భాగస్వామ్యంతో ఆయన వాళ్ళ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తిని మీరు ద్రోహి అని ఎలా అంటారు? దేశద్రోహి అని అర్థం వచ్చేలా ఎలా మాట్లాడతారు? సార్, ఇదే ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ కంటే ముంగట కూడా ఇందిరాగాంధీ గారిని అసలు ఆమెను చంపేసేయండి అని చెప్పి ఈరోజు ఈ సంఘ్ తోటి సంబంధం ఉంటున్నటువంటి ఆ రోజు రాజకీయ పార్టీలు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ఆ రోజు కాల్ ఇచ్చినటువంటి నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేటటువంటి స్థాయి ఎంత దాకా నేను ఎప్పుడు పోతుంటే ప్రజలు పడుతున్నటువంటి దాన్ని ప్రతిపక్షం చూసేటటువంటి కోణాన్ని బట్టి పోతుంది. ఈరోజు అవును ఇద్దరు కలిసి ద్రోహం చేస్తున్నారు. కేవలం మోడీ గారిని కాదు, అమిత్ షా గారిని కూడా కల్పన అన్నాడు ఆయన. ట్రైటర్స్ అని చెప్పాను అన్నాడు. ఎందుకనంటే దేశం ఈరోజు ఇంత పరిస్థితులు సామాన్యులు చచ్చిపోతుంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో పసిబిడ్డని ఇంట్లో పెట్టి అడుక్కోనికి అమ్మనైనా బయటికి పోయారు సార్, పిల్ల చచ్చిపోయింది కింద ఇంట్లో. ఈరోజు పరిస్థితి బాగాలేనప్పుడు, ఆర్థిక సంక్షోభం మన ముంగట ఉన్నప్పుడు జస్ట్ 10 రోజుల ముంగట అంత అద్భుతంగా ఉందని చెప్పి ప్రజలను మబ్బపెట్టి కేవలం ఎన్నికలు గెలవనికే
నువ్వు ఈరోజు ప్రజలకు అబద్ధం చెప్పి మళ్ళీ అదే ప్రజలన్నీ దేశం కోసం భాగస్వాములు కండి అని చెప్పి విదేశీ ట్రిప్పులు తిరగొద్దని చెప్పి నువ్వు మాత్రం విదేశీ ట్రిప్పుల కోసం పోతాం. కానీ ఆ విదేశీ ట్రిప్పులు కాదు, ఆయన హాలిడే ట్రిప్ వెళ్ళాడా ప్రధానమంత్రి? కాదు కదా. కాదు, వ్యూహాత్మకంగా రక్షణ, ఇంధన భద్రత, వ్యూహాత్మక చమురు నిల్వలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక భాగస్వామ్యము, $70 బిలియన్ పైగా పెట్టుబడుల ఒప్పందాలు. ఆయన హాలిడే ట్రిప్కి వెళ్ళాడా రామ్మోహన్ రెడ్డి గారు? సార్ ఒకటే 40 సంవత్సరాల తర్వాత ఎవరు కూడా పోలే, 42 సంవత్సరాల తర్వాత ఏమో పోయిండు అనేటటువంటి దాన్ని పోయినప్పుడు ఈ దేశం పురోగతి కాదు ప్రసిద్ధి గాంస్తుంది అన్నప్పుడు అక్కడ మీడియా జర్నలిజం మరి ఒక ప్రశ్న వేసినప్పుడు నిలబడి జవాబు చెప్పి మనకి అయితే అదే పద్ధతి, అడిగే పద్ధతి. ఆమె ఎన్డీటీవీ ఇంటర్వ్యూ నెక్స్ట్ డే ఎన్డీటీవీ ఇంటర్వ్యూ చేస్తే ఆమె ఏముంటుంది, నేను 2018 జర్నలిస్టే కాదు, నన్ను మోడీని యాక్సెస్ అవ్వాలంటే నాకు ఎలా చేయాలి నాకు అర్థం కాలేదంటే నువ్వు ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి కదా అని అడిగితే మోడీ గారు డిప్లొమసీ మీట్ పెట్టి వెళ్ళిపోతే నేను గట్టిగా అరిస్తే ఆయన వింటారనుకున్నా. ఇది ఆమె ఎన్డీటీవీ కారణం మీకు ఏమైనా సాహిత్యకంగా అనిపిస్తుందా? వాళ్ళు సపోజ్ ఒకవేళ ప్రోటోకాల్ దాటి కూడా ప్రశ్ననే అడిగిరు అనుకో, మన కాడ జవాబు లేదా, నిలబడి చెప్పేది ఉండే మన ఖ్యాతే పెరిగేది కదా. నార్వే పత్రికలు ఏం చేశాయి, ప్రధానమంత్రి పాములు ఊదుకుంటున్నట్టు పెట్రోల్ పైపులు వేసు అదుగో ఇట్లాంటి మరి నార్వే పత్రికలు చేయొచ్చా? అందుకని వాళ్ళు నెంబర్ 1 ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ దాంట్లో నెంబర్ 1 గా ఉంటారా వాళ్ళు? ఇట్లాంటివి చేస్తారు సార్. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో వాళ్ళు నెంబర్ 1 ఉండొచ్చు, మనం 157 స్థాయికి దిగజారిపోవచ్చు. కానీ దేశంలో ఉంటున్నటువంటి పరిస్థితిని ఇదే మీడియా అనేటటువంటిది ప్రజా సమస్యలను కాకుండా నరేంద్ర మోడీ గారి ట్రిప్పులలో హీరోయిక్ మాత్రం ఎందుకు చూపిస్తున్నారు అంటున్నాము. మీరు ఒకసారి సార్ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి నిన్న మొన్న నుంచి మొత్తం కూడా ఎట్లా సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది. వాట్ ఈస్ ద జెన్జీ డిమాండ్ టుడే? అక్కడ కూడా వస్తా రామ్మోహన్ రెడ్డి గారు. ప్రకాష్ రెడ్డి గారు క్వశ్చన్స్ ఏం అడగక్కర్లా, మీకు తెలుసు ఏంటి ఇవాళ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల మీద